హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఈరోజైతే చేపలండి. చేపలు అనేసరికి ప్రతి ఇళ్లల్లో ఇదే సమస్య ఉండొచ్చు. ఒకళ్ళు పులుసు అంటారు, ఒకళ్ళు ఫ్రై అంటారు. సో చేప తెచ్చినప్పుడు మాత్రం తప్పకుండా రెండు చేయాల్సి వస్తుంది. సో ఇక్కడైతే నేను చేపల ఫ్రై అయితే చేస్తున్నాను. మరి ఫ్రై బాగుంటుందా, పులుసు బాగుంటుందా అని అడిగితే మాత్రం ఖచ్చితంగా రెండు బాగుంటాయి. కానీ ఇప్పటి పిల్లలకి మాత్రం కంపల్సరీ ఫ్రైయే కావాలి. ఇంకా మనకు మాత్రం పులుసు కోసం ఇంత పెద్ద ముక్క కొట్టించేసామండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇదైతే ఫ్రై కోసం అనమాట. ఫ్రై కోసం అయితే ఈ సైజులో ముక్కలు కొట్టించేసుకొని దీనికోసం అయితే పసుపు, ఉప్పు, కారం, దాంతోపాటు మెయిన్ అండి ఫ్రై చేయాలంటే మాత్రం కార్న్ఫ్లవర్ ఖచ్చితంగా తీసుకోండి. కొత్తగా చేసే వాళ్ళైతే ఖచ్చితంగా కార్న్ఫ్లవర్ వేసుకోండి. మీ ఫ్రై ముక్క చిదిగిపోకుండా చక్కగా ముక్కగా వస్తుంది అనమాట. కానీ టేస్ట్ కోసం మాత్రం ఖచ్చితంగా అల్లం పేస్ట్ మాత్రం యాడ్ చేసుకోండి. కొద్దిగా 1 స్పూన్ అట్లా యాడ్ చేసుకున్నారంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడైతే నాదైతే ఇదండి పులుసు. ఇంక ఈ పులుసు కూడా చాలా చక్కగా వచ్చిందనమాట, ముక్క చిదిపిపోకుండా. మీరు ముక్కలు కొంచెం పెద్దవి కొట్టించుకున్నారనుకో పులుసు బాగా వస్తుంది. ఇంక ఇదైతే ఫ్రై అనమాట. చూసారు కదా, దీన్ని కలిపేసిన తర్వాత నేను ఒక అరగంట పాటు నానబెట్టాను అనమాట, పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఫ్రై అనమాట. ఇంకా చూసారు కదా, ఒక్కొక్క ముక్క వేస్తున్నాను. చక్కగా ఫ్రై అవుతాయండి. దీనిలో మనం కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనం ఫిష్ ముక్కల్ని ఎంత బాగా కలుపుకుంటే, బాగా అంటే వాటర్ అనేది ఉండకూడదు. ఫస్ట్ మీరు ఫిష్ చేసుకున్న తర్వాత ఒక పావుగంట వాటిని వదిలేసేయండి జల్లెడ బుట్టలో కానీ ఎట్లయినా. ఆ వాటర్ అంతా కింద కారిపోతాయి అన్నమాట. ఆ తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ అన్నీ కలుపుకోవచ్చు. కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలిపేటప్పుడు మీరు చిక్కగా ఉందనేసి వాటర్ కానీ అట్లా ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదు. ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు, దాంతోపాటు కార్న్ఫ్లవర్ అనమాట. కార్న్ఫ్లవర్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ విషయం కొందరికైతే, కొత్త వాళ్ళకైతే తెలిసి ఉండదండి. ఫ్రై అంటే ఇట్లా అన్నీ కలిపేసేసుకొని ఆయిల్ వేసి చేసుకున్నారనుకోండి, అదేంటంటే కొంచెం తడున్న చేసిన ఇట్లా పట్టేస్తుంది అనమాట కళాయికి. అందుకోసమే కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోండి. మీకు ఇలా తిప్పుకోవాలన్నా కూడా చక్కగా ఇంకా ముక్క అనేది చిదిగిపోకుండా చక్కగా వస్తుంది. ఇంక ఈరోజు అయితే నేనైతే ఇలా చేస్తున్నాను. దాదాపు నేను ఎక్కువగా ఇలాగే చేస్తాను. ఎందుకంటే తెలిసిపోయిందండి మనకి కార్న్ఫ్లవర్ వేస్తే ముక్క బాగా వస్తుందని. సో అందుకోసం నేనైతే ఇలా చేస్తాను. చూసారు కదా, ముక్క చిదిగిపోదు. కారం కూడా అండి మాది మ్యాంగో కారం అనమాట. అందుకోసమే ఇంత మంచి కలర్ వచ్చింది. నేను ఎటువంటి కలర్ వేయనండి ఇందులో కానీ, చికెన్ పకోడీలో కానీ చేసేటప్పుడు మాత్రం. ఇంకేంతేనండి, చూసారు కదా ముక్క ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ తీసుకుంటుంది. ఇలా మనం చేసుకున్నామంటే ఆయిల్ కూడా చాలా తక్కువ అనమాట. ఇంకా కొద్ది ఆయిల్లో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా ముక్కలు అయితే తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ముక్క పలానా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ అంటుకోవడం కానీ చిదిగిపోవడం అట్లా లేకుండా ఇంత ఈజీ అనమాట అండి ఫిష్ ఫ్రై అయితే చేయడం. ఇదివరకు అయితే ఫిష్ ఫ్రై అంటే భయపడే వాళ్ళం, అట్లా ఏం లేదు. ఇప్పుడైతే ఇట్లా ఇంత ఈజీగా నేనైతే చేసేస్తున్నాను. నిజమే కదండి, ఇప్పుడు 2 కూరలు చేయాలంటే కొంచెం కష్టమే కదా. ఫ్రై అంటే మనం ఇంకా ఇంట్రెస్ట్గా చేయాలన్నమాట. చికెన్ మటన్లా కాదు, మసాలా వేస్తే అయిపోతుంది అనడానికి. చింతపండు గుజ్జు చేసుకొని మనం పులుసు చేసుకోవాలి, దాంతోపాటు ఇలా చేయాలి అనేసరికి కొంచెం మనకు కూడా అమ్మో రిస్క్ అనిపిస్తుంది. అందులో చేపలు అనేసరికి వాటిని కొద్దిగా క్లీన్ చేసుకోవాలనేసరికి అక్కడ కూడా టైం అనమాట. ఇంకైతే నేను మొత్తం మీద ఇలా చేసేస్తున్నానండి. నా టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఇలా మిగిలినవి కూడా వేసేసుకొని ఇంక ఇలానే ఫ్రై చేద్దాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను తలకాయ కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒక్కోసారి తలకాయ ఇలా తోక ముక్కలు ఉంటే పులుసులో వేసేసేవాళ్ళం, కానీ ఈరోజు మాత్రం ఇంకా అది కూడా ఫ్రై చేసేస్తాను. ఇంకా ఇదైతే కొంచెం పెద్ద ముక్క అనేసి 3 ముక్కలు వచ్చేసినాయండి కళాయికి. ఫస్ట్ అయితే 4 అయితే చిన్నవి 4 వేసేసాను. ఇంక ఇప్పుడైతే ఇలా వేస్తున్నాను. మనకి కారం మంచి కొత్త కారం అనుకోండి, కొంచెం కలర్ మంచిగా ఉన్న కారం అయితే కనుక ఇట్లా మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట. మనం ఏమైనా అవసరం లేదు అసలు వీటి కోసం. కారాన్ని బట్టి కూడా ఈ కలర్ అనేది చక్కగా వస్తుంది. చూడండి, ఇంకా సెకండ్ వాయి కూడా మొత్తం కూడా ఫ్రై చేసేసాను. నాకు చాలా ఈజీగా ఉందన్నమాట. ఇంకా ముక్కలన్నీ కూడా ఇట్లా ఫ్రై చేసుకోవచ్చండి. తలకాయ వచ్చేసరికి మాత్రం కొద్దిగా చేప తలకాయ కొంచెం దానికైతే కొద్దిగా టైం పడుతుంది అనమాట. అది హైట్ ఉంటుంది, ఆయిల్ మనకి సరిపోవాలి కదా. అట్లానే ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఈ ఆయిల్ మళ్ళీ ఏం చేసుకుంటామండి మనం, మళ్ళీ కూరల్లోనే చేపల కూర చేసినప్పుడు వాడాల్సి ఉంటుంది అనమాట. కానీ అన్ని రోజులు మనం ఉంచలేము కదా. 1 నెల వరకు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఈలోపు వాడితే వాడతాం, లేకపోతే తర్వాత నేనైతే తీసేస్తాను అనమాట. కానీ ఈ ఆయిల్ మాత్రం మీరు పొరపాటున కూడా
అందులో మాత్రం చికెను మటన్లో మాత్రం వేసుకోకండి, ఈ చేపల వాసన వచ్చేస్తుంది. అట్లానే కాదు ఏ కర్రీలో కూడా వేసుకోకండి, ఎందుకంటే చేపల వాసన వస్తుంది. ఒకవేళ మనం ఎండు చేపలు మెత్తళ్ళు అలా వాడుకునేటట్లయితే అలా చేసుకునేటట్లయితే ఈ ఆయిల్ వాడుకోవచ్చు. చూసారు కదా, హెడ్ కూడా నాకు ఇక్కడ ఫ్రై అయిపోతుంది. దీన్ని అయితే లేపి పడుకోబెట్టి అట్లా ఇన్ని రకాలుగా దీన్ని మాత్రం ఫ్రై చేస్తున్నాం. మరి అన్ని వైపులు అవ్వాలి కదా, లేకపోతే ఒక దగ్గర పచ్చుండి వాసన వచ్చేస్తుంది. అందుకోసమే ఇట్లా అనమాట. ఇదండి ఇంక ఈరోజు అయితే ఎంతో టేస్టీగా చేపల ఫ్రై అయితే చేసేస్తున్నాను. తలకాయ మీరు కొట్టించుకునేటప్పుడు అండి శంఖాలతో పాటు అట్లాగే మొత్తం పెట్టుకోండి, అప్పుడైతే మీకు ఫ్రై చేయడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఒక శంఖం పోయిందనమాట. ఇట్లా లోపల రెడ్ అది ఉంటుంది కదా, అది తీపిచ్చేసండి. శంఖం అట్లనే ఉంచేసుకొని చేప తలకాయగా మీరు ఫ్రై చేయండి. ఫ్రై చేసేటప్పుడు కానీ పులుసు అప్పుడు కానీ అప్పుడు మనం చక్కగా ముక్క పాలాన ఉంటుంది అనమాట. ఇంకా అయిపోయిందండి, ఫ్రై అయితే చేసేసాను. ఇంకా ఇదండి, ఇంక ఇందులోకి అయితే ఇంకా ఏమీ వేయనమాట. ఇంకా మనం గ్రేవీలాగా కావాలనుకుంటే అది ఇంకో మెథడ్లో చేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయలు అవన్నీ కూడా పెట్టుకొని మగ్గించుకొని అప్పుడు గ్రేవీలాగా చేసుకోవచ్చు. ఈరోజు నా దగ్గర అయితే 2 కర్రీలు కాబట్టి నాకు ఇంకా అవసరం లేదు, చేపల పులుసే సరిపోతుందండి రైస్లోకి. ఇంకా టేస్ట్ అయితే చెప్పాల్సిన పనే లేదండి, 100కి 100% టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్